మార్గమేమిటో చూపే సాక్షి, ఉన్నదన్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, ఉన్నదన్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి. పాపదాస్యము శాపములోనయుండగా ప్రాణమిచ్చి విడిపించితివి, అందుకే నీకు స్తోత్రములు, అందుకే నీకు స్తోత్రములు. నేను ఘోర పాపినయుండగా ప్రభు నన్ను రక్షించేను, నిజ దేవుడెరుగాక అంధుడనయుండగా ప్రభు నన్ను వెలిగించేను. దుఃఖము రోగములెన్నో వచ్చినా ప్రేమతో ఆదరించితివి, ప్రేమ దుఃఖము రోగములెన్నో వచ్చినా ప్రేమతో ఆదరించితివి, అందుకే నీకు స్తోత్రములు, అందుకే నీకు స్తోత్రములు. నేను ఘోర పాపినయుండగా ప్రభు నన్ను రక్షించేను, నిజ దేవుడెరుగాక అంధుడనయుండగా ప్రభు నన్ను వెలిగించేను. నేను ఘోర పాపినయుండగా ప్రభు నన్ను రక్షించేను, నిజ దేవుడెరుగాక అంధుడనయుండగా ప్రభు నన్ను వెలిగించేను, ప్రభు నన్ను వెలిగించేను, ప్రభు నన్ను వెలిగించేను. కానీ ఏది ముఖ్యం కాదు అని మన ఇస్సాకును మనం ఇవ్వగలగాలి. మరి
ఒక విషయం చెప్పి ముగిస్తాను. ఈ వారంలో ఒక గవర్నమెంట్ టీచర్ కాదు, ఒక అతను ఎస్సీ హిందూగా ఉండేవాడు. పాస్టరు తాను ఏదో గొడవ వస్తే ఒక 5 రెడ్లు అతన్ని కొట్టారు. అతడు హైకోర్టుకి వెళ్ళాడు, అట్రాసిటీ కేసు పెట్టి, నేను ఎస్సీ వాణ్ణి, నన్ను కులం పేరుతో బూతులు తిట్టి నన్ను కొట్టారు గనుక వీళ్ళను శిక్షించండి అని కేసు పెట్టాడు. ఈ వారంలో శుక్రవారం జడ్జి ఏమన్నాడంటే, హైకోర్టు జడ్జి ఆంధ్రప్రదేశ్లో, నీవెప్పుడైతే యేసు ప్రభుని నమ్ముకోవడం మాత్రమే కాదు, నీవు పాస్టర్ అయ్యావో, ఎస్సీ హోదాను పోగొట్టుకున్నావు. ఆ కోటాలో నీకు లాభం నీకు రాదు, ఉండదు. నీవు ప్రభువు నమ్ముకున్న మరుక్షణం నువ్వు ఎస్సీ హోదాను కోల్పోయావు గనక నీవు అట్రాసిటీ కేసు పెట్టడానికి నీకు అవకాశం లేదు అని 5 వ్యక్తులను జైల్లోంచి. పెద్ద సమస్య ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా నేను ఎస్సీ హిందూను కాదు, నేనిప్పుడు క్రిస్టియన్గా మారాను అని చెప్పగానే ఆ ఉద్యోగం తీసేస్తారట, కాలేజీలో సీట్ ఇవ్వరట. అవసరమైతే ఉద్యోగం పోయినా పర్వాలేదు, గంజన్న వేసుకొని బతుకుతాను, నేను ఎస్సీ హిందూని కాదు, క్రిస్టియన్ని, క్రైస్తవుణ్ణి అని నిలబడగలగడమే విశ్వాసం. ఎస్సీ హోదాలో ఉద్యోగాలు పొందిన ఏ ఒక్కరు, ₹1,00,000 జీతం తీసుకునే ఏ ఒక్కరు నేను క్రైస్తవుణ్ణి అని ఉద్యోగాన్ని పోగొట్టుకోవడానికి ఎవ్వరు తెగింపరని అనుకున్నా. ₹1,00,000 అంటే మాటలా? రోజు కష్టపడితే పని దొరకదనుకోండి, 500 వస్తుంది కూలి పనికి వెళితే. ప్రతిరోజు పని చేస్తే 15,000. కానీ ₹1,00,000 జీతం అంటే శోధన అంటే ఏంటో చూడండి. నేనిప్పుడు ఎస్సీ హిందూ కాదు, నేనిప్పుడు క్రిస్టియన్. కోటాతో ఏ సంబంధం లేదు. ప్రభుత్వము నా బిడ్డలకు నాకు సీట్ ఇవ్వదు, ఇవ్వకపోయినా పర్వాలేదు. ఈ లోకం నాది కాదు, నేను ఒక విశ్వాసిని, నేను ఒక క్రైస్తవుణ్ణి అయ్యానని చెప్పి ప్రభుత్వము ద్వారా, లోకం ద్వారా వచ్చే ఆదాయాన్ని వద్దనుకోవడమే విశ్వాసం. దేవుడు అడుగుతాడు, నీవు ఎస్సీ హిందూగా ఉండి చచ్చిపోయి నరకంలో పడతావా, లేక నేను హిందువును కాను, నేను ఈ లోక సంబంధిని కాను, నేను క్రైస్తవుణ్ణి అని చెప్పి నీవు మనమే పరీక్ష చేసుకోవాలి. ఒకతను తాగి వచ్చాడు ఉండి ఆ తెడ్లు ఇలా ఇలా అంటున్నాడు రాత్రి అంతా. ఇలా ఎంత వెళ్ళినా ఇల్లు రావట్లేదు, మత్తు వదలలేదు. ఏంటి మా ఇల్లు ఇంకా రావట్లేదని ఇలా ఇలా అంటూనే ఉన్నాడు. అలసిపోయి నిద్రపోయాడు దోణిలో. పొద్దున్నే లేచి చూసేసరికి ఆ దోణి అక్కడే ఉంది. ఎందుకు ఎంత తెడ్డు ఇలా తిప్పినా అది వెళ్ళలేదంటే, ఆ దోణి తాడుతో అక్కడ చెట్టు కట్టేస్తుంది. ఆ ముడి విడిపిస్తే కానీ దోణి ముందుకి వెళ్ళదు, ఇంటికి వెళ్ళడు. రాత్రంతా ప్రయాసపడ్డాడు, ఏంటి ఇల్లు రావట్లేదు అనుకున్నాడు తాగి. నీవు ఇస్సాకును వదిలిపెట్టకపోతే దేవుని ఆశీర్వాదాన్ని నీవు పొందలేవు. దేవుడు విడిచిపెట్టమన్న ఆ ఇస్సాకు ఎవరు? నీకు తెలుసు ఎంతమంది ఇస్సాకులు నీలో ఉన్నారు. ఎప్పుడైతే నాకు వద్దు, దేవుడు అడిగాడు ఇచ్చేస్తాను అనుకున్నప్పుడు దేవుడు ఆశీర్వాదం మనం పొందుతాం. ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. దేవుడు మన విశ్వాసాన్ని పరిశోధించినప్పుడు మనము పారిపోక నిలిచి ఉందాం. దేవుడు ఇవ్వమనిన ఇస్సాకును ఇచ్చేద్దాం. దేవుని వాగ్దానాన్ని సంతోషముతో అంగీకరిద్దాం. కలవరపడొద్దు. పరీక్ష అనంతరము గొప్ప ఆశీర్వాదము దేవుడు దాచిపెట్టాడు.
అగ్ని వంటి శ్రమల్లో పడినప్పుడే, పుటము వేయబడినప్పుడే మనం దగదగా మెరవగలుగుతాం. దేవుడు ఇశ్రాయేలులను 40 సంవత్సరాలు అరణ్యములో పరీక్షించాడు, తర్వాత కనానులో పెట్టాడు. అయితే మనం ఆయనకు లోబడదాం, బలి ఇద్దాం, మనం బలి అవుదాం. దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మన శరీరములను దేవునికి సమర్పించుకుందాం. ఇట్టి సేవ మనకు యుక్తమై ఉన్నది. పరమందున్న తండ్రి, ఆనాడు అబ్రహామును పరీక్షించినట్టే, పరిశోధించినట్టే ఈనాడు అంత ఘోరమైన పరీక్షలు మాకు పెట్టకపోయినా చిన్న చిన్న పరీక్షల ద్వారా మా విశ్వాసాన్ని టెస్ట్ చేసి మమ్మల్ని దీవిద్దామని మీరెంతో ప్రణాళిక కలిగి ఉన్నందుకు స్తోత్రాలు. అబ్రాహాము వలె మా విశ్వాసాన్ని, విధేయతను, ప్రేమను, భక్తిని రుజువు చేసుకునే కృపను మాకు ఇవ్వండి నాయన. తప్పిపోకుండా, తొలగిపోకుండా, స్వార్థంగా ఉండకుండా, భయపడకుండా, దేవుడు తిరిగి లేపగలడు అనే విశ్వాసముతో నీవు అడిగిన దాన్ని మేము ఇవ్వడానికి సహాయం చేయండి. వ్యక్తి, ఏ వస్తువు, ఏ సమయము, ఏ స్థలము, ఏ పరిస్థితులు మమ్మల్ని నీ నుండి దూరం చేస్తున్నాయో వాటిని ఇప్పుడే మేము వదిలిపెట్టేస్తున్నామని ఆయన మమ్మల్ని అంగీకరించండి. పరీక్షల అనంతరం అబ్రహాముకు గొప్ప విజయం ఇచ్చినట్టు మేము కూడా పరీక్షలను ఓర్చుకొని దానిలో నిలబడి విజయము పొంది నీవు సిద్ధపరిచిన గొప్ప ప్రతిఫలాన్ని పొందే భాగ్యము వాక్యం వినిన మా అందరికీ మీరు వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. త్వరగా బలలో పాలు పొందుదాం. ఒక 5 నిమిషాలు. ఒక మనిషిని ఎలా తినివేస్తుందో పాపపు కుష్టు ఒక మనిషిని నిత్య నరకాగ్ని గుండములో పడవేస్తుంది. ఇప్పుడు చెప్పండి, మీరు గురుడితనాన్ని ఎందుకు పోగొట్టాడు? కళ్ళున్న గురుడివారులారా, మీకు మామూలు కళ్ళున్నాయి కానీ చూస్తున్నారు కానీ గ్రహించట్లేదు, తెలుసుకోవట్లేదు. మీ ఆత్మీయమైన అంధత్వాన్ని పోగొట్టడానికి నేను వచ్చాను అని రుజువు చేశాడు. అది దేవుని చిత్తం. ఇప్పుడు ఇంకొకటిలా అడుగుతాను, చెప్పండి, కుంటి వాళ్ళని ఎందుకు బాగు చేశాడు? మీకు కాళ్ళు ఉన్నాయి కానీ సువార్త ప్రకటించు పాదములు కాదు. వీళ్ళ దగ్గర తిరిగేస్తారు కానీ సేవకు రారు. కానీ మీకున్న ఆత్మీయమైన అవిటితనాన్ని పోగొట్టడానికి వచ్చాను గనక మామూలు కుంటోడిని బాగు చేయడం ద్వారా మీకు చెబుతున్నాను, మీ ఆత్మీయమైన అవిటితనాన్ని కూడా నేను పోగొడతాను. అపొస్తలుల కార్యము 3వ అధ్యాయంలో ఒక కుంటివాడు దేవాలయము వెలుపట పడి ఉన్నాడు. కుంటివాడు గనుక బయటే ఉన్నాడు. ఎప్పుడైతే పేతురు, యోహానులు యేసు ప్రభు నామంతో వారిని బాగు చేశారో అప్పుడు ఆయన బయట నుండి ఎక్కడికి వచ్చాడు? లోపలికి వచ్చాడు. అలాగే ఎవరికైతే ఆత్మీయమైన కుంటితనం పోగొట్టుకుంటారో వారు దేవునికి దూరంగా ఉన్నవారు ఆయన భక్తిలోకి రావాలనే ఉద్దేశంతోనే ఆ ప్రభు వచ్చాడు కానీ రోగులను బాగు చేయడం ఆయన పని కానే కాదు. ఇప్పుడు చెప్పండి, మామూలు చెవిటితనం పోతే మంచిదా? మళ్ళా సినిమా పాటలు వినడానికి, సీరియల్స్ చూడడానికి, లేక దేవుని వాక్యాన్ని వినలేని చెవిటితనం పోతే మంచిదా? ఎప్పుడైతే ఆత్మీయమైన చెవిటితనం పోతాదో అప్పుడు చెడ్డవి వినక మంచివి వింటారు. నోరా తాటిపట్ట అంటారు,
లేక ఆ చెవిలో శేషం పొయ్యా అంటారు. అంటే అది వింటలేదు మాట, చెవుడు కాదు, మూర్ఖత్వం. మా అబ్బాయి మాట వింటలేదండి అంటే అప్పుడు డాక్టర్ గారు చెవిలో టార్చ్ చేసి బాగా వినపడుతుంది కదా అంటాడు. ఇది కాదండి బాబు, అసలు చెప్తే వింటలేదు, మరి బాగా వినిపిస్తుంది కదా అంటాడు. అది కాదండి బాబు మొర్రో, ఏదైనా పని చెప్తే చేయట్లేదు, ఓ అలా చెప్పు, దానికి మందులు పని చేయవు, ఇదిగో కర్ర ఇది పట్టుకెళ్ళని ఇచ్చాడట. చూసారా, పిచ్చి వాళ్ళందరూ అనుకుంటున్నారు యేసు ప్రభు గుడ్డోళ్ళు బాగు చేశాడు, నాకు కూడా మాపులు సూపు అంతలేదు, నన్ను కూడా ఫ్రీగా బాగు చేసేయి, ఇగో కొబ్బరి నూనె కాయ అనుకుంటున్నారు. ప్రభు పరిచర్య రోగాల్ని బాగు చేయడం కాదు. కానీ మరి అప్పుడు ఎందుకు చేశాడు అంటే దేవుడు ఆయనను పంపాడనే విషయం మనందరం తెలుసుకోవాలని దేవుడు ఆయనను అలాంటి అద్భుత కార్యాలు చేసేలా. కానీ వారు తెలుసుకున్నారా? తెలుసుకోవట్లేదు. అందరూ పొలమని రోగాలు పోగొట్టుకోవడానికి వస్తున్నారు, కానీ పాపాన్ని తొలగించుకోవడానికి వచ్చిన వాళ్ళు ఒక్కడు కూడా లేరు. ప్రభు వాళ్ళ గ్రామంలో చాలా అద్భుత కార్యాలు, విస్తారమైన అద్భుతాలు చేశాడు. అయినా వారు తెలుసుకోలేదు. అందుకనే వారిని ప్రభు గద్దించాడు. ఏం చేశాడు? వారి ఆత్మీయమైన గుడ్డితనాన్ని తొలగించడానికి వస్తే వారు మాకు ఆత్మీయమైన గుడ్డితనం తొలగించొద్దు, మామూలు కళ్ళు బాగా కనబడేలా చెయ్యి, కళ్ళద్దాలు అక్కర్లేకుండా అంటున్నారు. అప్పుడు ప్రభువుకి కోపం వచ్చి వారిని గద్దించాడు. నేనేమైనా కళ్ళ డాక్టర్ని అనుకున్నావా? కళ్ళజోడు ఇచ్చేవాడిని అనుకున్నావా? లేకపోతే చుక్కలేసే మా మందేసేవాడిని అనుకున్నావా? నా పని మామూలు కళ్ళు ఇవ్వడం కాదు. సాతాను ఏం చేశాడు? మనుషులకు మనోనేత్రాలకు గుడ్డితనం కలిగించాడు. సో సాతాను గుడ్డితనాన్ని కలిగిస్తే ప్రభు వచ్చి కళ్ళు తెరపడానికి వచ్చాడు. సాతాను మూసివేసిన గుడ్డితనాన్ని ప్రభు తెరిపించడానికి వచ్చాడు. గుడ్డితనం అంటే చీకటి. ఎప్పుడైతే కళ్ళు తెరిస్తామో అప్పుడేమవుద్ది? వెలుగు వస్తుంది. అలాగే మన కళ్ళు తెరిపించడానికి ఆయన వచ్చాడు. అందుకనే వాళ్ళను గద్దిస్తూ వారిని తిడుతూ బాధపడుతూ ఆయన 21వ వచనంలో, అయ్యో మీ మధ్య చేయబడిన అద్భుతాలు వేరే ఊరు వాళ్ళకు చేసుంటే వారు అప్పుడే మారు మనసు పొంది ఉండేవారు. మీరు మారు మనసు పొందుతారని నేను అద్భుతాలు చేస్తే మీరు మారు మనసు పొందలేదు, కానీ మళ్ళా ఇంకో రోగం కోసం మళ్ళా వస్తున్నారు అని వారిని గద్దించాడు. ఈ మేళ్ళన్నీ నీకు చేసేది ఎందుకంటే మీరు మారు మనసు పొందుతారని. ప్రభు మనకు చేసిన మేళ్ళు ఎన్నో ఉన్నాయి. పైన మనం చదువుకున్న విస్తారమైన అద్భుతాలు. చెప్పండి ఎన్ని? అసలు ఈ సంవత్సరం మనం బతుకుండడం విస్తారమైన అద్భుతమే కదా. మనల్ని పోషించడం విస్తారమైన అద్భుతం కదా. కోవిడ్ వచ్చినప్పుడు చాలా మంది చనిపోయారు, మనమేం గొప్పవాళ్ళం ఏంటి? ఆయన కృప వల్ల మనం బ్రతికాము. ఇది ప్రభు చేసిన మేలు కాదా? ఎంతో మంది బస్సు తగలబడిపోయి చనిపోయారు ఈ సంవత్సరం, భూకంపాల్లో చనిపోయారు, విమానాల్లో చనిపోయారు. కానీ దేవుడు మనలను బ్రతికించి ఉంచాడు. ఇది ఆయన చేసిన ఒక అద్భుతం. మరి ఇన్ని మేళ్లు ఆయన ద్వారా పొందిన మనం మారు మనసు పొందాలని ఇవన్నీ చేశాడు. దేవుడు ఒకరిని రక్షించడానికి మేళ్లు చేస్తాడు. ఏం చేస్తాడు? మేలు పొందిన వారు దేవుని ప్రేమను తెలుసుకొని ఆయన కోరినట్లు మారు మనసు పొందాలనే ఉద్దేశంతో మనకు అనేకమైన మేళ్లు దేవుడు చేస్తాడు. కానీ వాళ్ళు మేళ్లు పొందుతున్నారు కానీ మారు మనసు మాత్రం పొందట్లేదు. ఇది ఎక్కడ ధర్మం? ఏ ఉద్దేశముతో ఆయన మేలు చేశాడో ఆ ఉద్దేశం నెరవేరాలి మన జీవితంలో. వారు మారు మనసు పొందలేదు. ప్రభు అన్నాడు, ఈ వాక్యం, ఈ మందిరం, ఈ సువార్త, ఈ వినే అవకాశం వేరే వాళ్ళకి వచ్చి ఉంటే వాళ్ళు ఏనాడో మారు మనసు పొంది ఉండేవారు. మీరు బాగా మేళ్ళన్నీ పొంది వాక్యాలన్నీ విని 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 సంవత్సరాల పాటు మేలు పొందుతున్నారు, వస్తున్నారు, వింటున్నారు, కానీ మారు మనసు మాత్రం పొందట్లేదు, ఎప్పటిలాగానే ఉంటున్నారు అని ప్రభు అయ్యో అని బాధపడుతున్నాడు. 23వ వచనంలో
వారట ఆకాశము మట్టుకు హెచ్చించుకున్నారట. హెచ్చించుకోవడం అంటే ఏంటి? చెప్పినట్టు చేయకపోవడమే. ఒరే బాబు, నిన్ను జీవంతో ఉంచింది ఎందుకంటే నీవు మారు మనసు పొందుతావని. నీ పాపాన్ని బట్టి నిన్ను శిక్షించకుండా నినివే పట్టణస్థులను క్షమించినట్లు నిన్ను ఎందుకు క్షమించానో తెలుసా? నీవు మారు మనసు పొందుతావని ఒక అవకాశం నీకు ఇచ్చాను. కానీ నీవు మారు మనసు పొందకపోవడానికి కారణం గర్వం, అతిశయం. దీన మనస్కులు అవును కదా, చచ్చిపోయే నన్ను దేవుడు బాగు చేశాడు, నన్ను మారమనే కదా చేశాడు ఇన్ని మేళ్ళు నాకు అని దీన మనసుతో మార్పు చెందుతారు. గర్విష్ఠులు ఎవరి కోసం చేయుడు? నేను సంవత్సరం అంతా వచ్చాను కదా, ప్రతి వారం చందాపెట్లో డబ్బులు వేశాను కదా, పాస్టర్ గారికి బోళ్ళు ఇచ్చాను చందాలు, ఎందుకు చేయరు? బోళ్ళు పాటలు పాడాను, క్రమం తప్పకుండా వచ్చేసాను, సేవలో తోడ్పడ్డాను, ఎవరి కోసం చేయుడు అనే గర్వంతో ఉన్నారు. కానీ ఆయన చెప్పింది చేయలేదు. అందుకనే వాళ్ళను దేవుడు పాతాళములోనికి దింపేశాడు. అక్కడ చదివితే అర్థమవుద్ది మీకు. నీవు పాతాళము వరకు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళు పాతాళము వరకు దిగిపోవడానికి కారణం ఏంటి? తమను తాము ఎంతవరకు హెచ్చించుకున్నారు? ఆకాశము మట్టుకు. దేవుడు పిచ్చోడు అనుకున్నారా? తన్ను తాను తగ్గించుకునే వాడినేమో హెచ్చిస్తాడు, తన్ను తాను హెచ్చించుకొని వాడిని తగ్గిస్తాడు. ఆయన ఏమైనా చేయగలడు. ఒకళ్ళని పడగొట్టడం ఆయన వంతు, ఒకళ్ళని హెచ్చించడం ఆయన వంతు. నీలో చేయబడిన మేళ్ళు సొదొమ గొమొర్రాల్లో చేస్తుంటే అది నేటి వరకు కాలిపోకుండా ఉండేది. వాళ్లకు సువార్త లేదు, వాళ్లకు మందిరాలు లేవు, వారికి సువార్త బోధించే సత్యమైన సేవకులు వారికి లేరు. మీకు ఉన్నారు, కానీ మీరు మారలేదు. యేసు ప్రభు తర్వాత ఏం చెప్పాడో చూడండి. 24వ వచనంలో, విమర్శ దినమందు వారి గతి ఓర్చుకొనదగినది అన్నాడు. అంటే మారు మనసు పొందితే ఆయన ఓర్చుకుంటాడు, క్షమిస్తాడు. ఎంత ఘోర పాపులైనా దీన మనసుతో సుంకరి ప్రార్థించినట్లు, దేవా పాపినైన నన్ను కరుణించు అని ఒక్క మాటతో ప్రభు వారిని ఓర్చుకుంటాడు, క్షమిస్తాడు. ఆయన సహించుకుంటాడు. సరేలే నిన్ను క్షమిస్తానంటాడు. అంత్య దినమున అంటే తీర్పు దినమున ఆయన ఓర్చుకుంటాడు అని ఈ మాట చెప్పి ఆయన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఏమని ప్రార్థన మొదలు పెట్టాడు? 25వ వచనంలో తండ్రి అని మొదలు పెట్టాడు. ఎలా మొదలు పెట్టాడు? ఆకాశమునకు భూమినికి ప్రభువా, జ్ఞానులకు వివేకులకును ఈ సంగతులు మరుగు చేసి పసిబారులకు బయలుపరిచి ఉన్నావని నిన్ను స్తుతిస్తున్నాను. ఇక్కడ యేసు ప్రభు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? తండ్రి అంటున్నాడు. చాలాసార్లు నేర్పాడు ఎలా ప్రార్థన చేయాలో. ప్రభువా మాకు ప్రార్థన చేయడం నేర్పు అనగానే పరలోకమందున్న మా తండ్రి అని మీరు ప్రార్థన చెయ్యండి అన్నాడు. ఆయన చేశాడు, చెయ్యమని చెప్పాడు. అదే ప్రభువులోని గొప్పతనం. కొంతమంది చెబుతారు కానీ చెయ్యరు. కానీ యేసు ప్రభు చెప్పాడు, చేశాడు. అందుకనే ఆయనను మనం వెంబడించాలి. సో మంచి ప్రార్థన చేశాడు. దేవుడు ఎవరట? ఆకాశమునకు భూమికి ప్రభు. ఆయన ఏం చేశాడట? జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులు మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచాడు. అది దేవుని ప్రేమ. అందుకు నేను నిన్ను స్తుతిస్తున్నాను అని ప్రభు దేవుణ్ణి స్తుతించాడు. ఇప్పుడు నేను వస్తున్నాను అనుకోండి మీ దగ్గరికి, మీరందరూ లేచారు, లేచి 2 చేతులతో ఇలాగ వందనాలు చెప్పారు. మరి యేసు ప్రభు వచ్చాడు అనుకోండి, మనం ఇంకా తప్పక అలా చేస్తాం. దేవుడి దగ్గరికి వెళ్ళామనుకోండి, ఇంకా ఎక్కువగా ఆయనను స్తుతిస్తాం. మన హృదయంలో కొన్ని అరలు ఉంటాయి. ఆ అరల్లో ఒక్కొక్కళ్ళని ఒక చోట పెడతాం. ఇప్పుడు నాకు మీరు వందనాలు చెప్పారంటే నన్ను స్తుతిస్తున్నారా? లేదు. ఒక దైవ సేవకునిగా నన్ను గౌరవిస్తున్నారు.
అలాగే తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి యూదుల రాజు అని చెప్పి ఆయనకు నమస్కారం చేశారు. సో రాజుకిచ్చే ఘనత రాజుకి ఇవ్వాలి, పాస్టర్ గారికి ఇచ్చే ఘనత పాస్టర్ గారికి ఇవ్వాలి, దేవునికి ఇచ్చే ఆరాధన దేవునికి ఇవ్వాలి. అందుకనే యేసు ప్రభు ఒక కారణం చెప్పి దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. కానీ చాలా మందికి ఆరాధనని నిలబడి హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం గ్లోరీ 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 హో అంటారు, ఇక గంతేస్తారు, భాషలు అంటారు, ఏవేవో పిచ్చి పిచ్చి మాటలు, అర్థం లేని మాటలు మాట్లాడతారు. కానీ యేసుప్రభు మనకు ఆరాధన నేర్పాడు. చక్కని మాట, తండ్రి అన్నాడు, నీవు భూమికి ఆకాశమునకు ప్రభువు అన్నాడు. మళ్ళా అన్నాడు, లోకములో చాలా మంది జ్ఞానులు ఉన్నారు, వాళ్లకు చెప్పకుండా నీవు పసిబాలురైన మాకు ఈ సంగతులు మాకు బయలుపరిచావు గనుక నీకు స్తుతులు చెల్లిస్తున్నాను అని ఒక కారణం చెప్పి దేవునికి స్తుతులు చెల్లించాడు. చూసారా, అదే మనకు మాదిరి. మనం స్తోత్రం 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 అనకూడదు, కానీ దేవా నన్ను రక్షించినందుకు నీకు స్తోత్రాలు అనాలి. ఒక కారణం చెప్పి స్తుతించాలా, లేకపోతే ఉస్తు 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 అనాలా? చక్కని మాటలతో మనం దేవుణ్ణి యేసు ప్రభు వలె స్తుతి చెల్లించాలి. దేవునికి ఇవ్వాల్సిన ఘనత మహిమ ప్రభావాలు ఆయనకి ఇవ్వాలి. యేసు ప్రభుకు చెందాల్సిన ఘనత మహిమ ప్రభావాలు ఆయనకి చెందించాలి. మన తోటి వారికి ఇవ్వాల్సిన ప్రేమ గౌరవాలు వారికి ఇవ్వాలి. అలా మనము ఎవరెవరిని ఎలా గౌరవించాలో అలా మనం వారిని గౌరవించాలి. మరి తర్వాత ఏమి రాయబడిందో చూడండి, 26వ వచనంలో, ఇలాగు చేయుట నీ దృష్టికి అనుకూలము. నాతో చెప్పండి, ఇలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయను. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసు ప్రభు. ఇంతకీ ఎలాగు చేయుట దేవుని దృష్టికి అనుకూలమైంది? లోకములోని జ్ఞానులను వెర్రివారిగా చేసి దీనులకు తన కృపను అనుగ్రహించాడు. అది ఆయన ఉద్దేశం. మేము ఇంటలెక్చువల్స్, ఐక్యూ జ్ఞానం ఉంది మాకు, మేము చాలా గొప్పవారు, మేము డాక్టర్స్, మేము ఇంజనీర్స్, మేము సాఫ్ట్వేర్ సైడ్ మంచి ఇంటలెక్చువల్స్, మేము రాజులు, మేము ఆ కులంలో పుట్టాము, మాకు ఇంత పొలం ఉంది, మాకు ఇంత బంగారం ఉంది అనుకునే వాళ్ళందరినీ జీరో చేస్తున్నాడు ఆయన. కానీ దీనులకు, బాలుర వంటి వారికి, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారయ్యి నేను చెప్పేవన్నీ విని ఆ ప్రకారం చేస్తేనే అని దీనులైన వారికి ఆయన కృప అనుగ్రహిస్తాడు. అందుకే దేవునికి స్తోత్రము. ప్రభు దేవునితో మాట్లాడుతూ, ఓ తండ్రి, ఆకాశానికి భూమికి ప్రభువా నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకంటే ఇదిగో నీవు లోకములో ఉన్న ఘనులైన వారిని వదిలి గొర్రె కాపరులాంటి వారికి నీ దూతను పంపి రక్షకును గూర్చిన సువార్తను చెప్పావు గనుక నీకు స్తోత్రాలు. ఈ సంవత్సరం మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఎందుకంటే ఎంతో మంది మన చుట్టూ ఉన్న వారికి లేని భాగ్యాన్ని, రక్షణ జ్ఞానాన్ని దేవుడు మనకు మాత్రమే ఇచ్చాడు గనుక దేవునికి మనం స్తుతులు అర్పించాలి. ఆ తర్వాత 27వ వచనంలో ప్రభు ఏం చెప్తున్నాడో చూడండి. ఆయన బోధలు కదా మనం చూస్తున్నాం. సమస్తము నా తండ్రి చేత నాకు అప్పగింపబడినది. ఈ మాట కొట్టేద్దామా, లేకపోతే చదువుదామా? యేసు ప్రభు తానే స్వయంగా అన్నాడు. ఏమన్నాడు? సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడింది. ఇంకో మాట అన్నాడు, తండ్రి గాక ఎవడనో కుమారుని ఎరుగడు, కుమారుడు గాక ఎవడనో తండ్రిని ఎరుగడు. కుమారుడు ఎవనికి తండ్రిని బయలుపరచ ఉద్దేశించునో వాడే గాని మరి ఎవడు తండ్రిని ఎరుగడు. యేసు ప్రభు వచ్చిందే మనము తండ్రిని ఎరుగవలనని, ఆయన మనకు జ్ఞానాన్ని ఇవ్వడానికి వచ్చాడు. యోహాను రాసిన మొదటి పత్రిక చూడండి, 5వ అధ్యాయము 20వ వచనము చూడండి. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించాడు. చూసారా, యేసు ప్రభు ఎందుకు వచ్చాడట? ఎలాంటి వివేకం ఇవ్వడానికి వచ్చాడు?
మనము సత్యవంతుడైన దేవునిని తెలుసుకోవాలని యేసుప్రభు వచ్చి ఆయనను గురించి మనకు చెప్పడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయనే నిజమైన దేవుడు అని చెబుతున్నాడు. చూశారా? మరి యేసు ప్రభు ఎవరికి దేవుణ్ణి పరిచయం చేయాలని అనుకున్నాడో వాళ్ళు మాత్రమే తండ్రిని తెలుసుకోగలరు. దేవుని ఏర్పాట్లో లేని వారు ఎవ్వరూ దేవుణ్ణి గాని తండ్రిని గాని దేవుని సంకల్పాన్ని గాని ఎప్పటికీ తెలుసుకోరు. వాళ్ళు ఇంకా అజ్ఞానంలో ఉండిపోతారంతే అనే విషయాన్ని ఇక్కడ ప్రభు స్పష్టంగా చెబుతూ పిలుస్తున్నాడు 28లో, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను అని చెప్తున్నాడు. వచ్చిన వారికి ఆయన ఏమి ఇస్తారట? విశ్రాంతి. ఇందాక మనం లూకాసు వార్తలో ఒక వాక్యం చూసాము. ఎవరెవరికి సంతోషకరమైన వార్త? వెరీ గుడ్, ప్రజలందరికీ. చెప్పండి. అయితే సమాధానము ఎవరికి? ఆయనకి ఇష్టలైన వారికి. ఇక్కడ ఉన్న ఒక విషయం చూడండి, ఈ సువార్తేమో అందరికీ, ఎవరైతే ఆ సువార్త విని వస్తారో వారికి సమాధానం. మరి ప్రభు పిలుస్తున్నాడు, రండి నా దగ్గరికి. శ్రమల్లో, ఆపదల్లో, ఇబ్బందుల్లో, వ్యసనాల్లో ఉన్నవారులారా, భారాన్ని మోస్తున్నారు విశ్రాంతి లేక, నా దగ్గరకు వస్తే మీకేమి ఇస్తాను? విశ్రాంతిని ఇస్తాను. డబ్బులు ఇస్తానన్నాడా? బంగారం ఇస్తానన్నాడా? ఆరోగ్యం ఇస్తానన్నాడా? లే, నెమ్మదిని విశ్రాంతిని ఇస్తానన్నాడు. ఇంకా ఆయన ఎవరని చెప్పుకుంటున్నాడు 29లో, సాత్వికుడను దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి. నాతో చెప్పండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ప్రాణాలక శరీరానిక? ఆహా, చూసారా పాయింట్ వచ్చేసింది ఇక్కడ. అందరేమో మీ శరీరాలకి స్వస్థత అంటున్నారు, కానీ బైబిల్ అలా చెప్పట్లేదు. ప్రభు అన్నాడు, మీ ప్రాణములకు, మీ ఆత్మలకు నెమ్మదిని విశ్రాంతిని ఇస్తాను, రండి నా దగ్గరికి అని ప్రభు చెప్పాడు. మరి ఎవరికి విశ్రాంతి అంటే, మీ మీద నా కాడి ఎత్తుకోండి. చెప్పండి. అంటే ప్రభు కాడి అంటే ప్రభు నామాన్ని మనము మోయాలి. ఈ లోకమేమో భారము, కానీ ప్రభు కాడి ఎలాంటిది? సులువుగానా? చదవమ్మా. నా కాడి సులువుగాను, భారము తేలికగాను. ఇప్పటి వరకు మీరు మోసే భారం అంతానేమో విశ్రాంతి లేక మీరు ఎంతో ఆయాసపడుతూ భారం మోస్తున్నారు. ఇప్పుడు నా దగ్గరకు వస్తే ఆ భారాన్ని తొలగిస్తాను, నా నామాన్ని మీరు మోసేలా నా కాడి మీ మీద మోపుతాను. ఆ కాడి చాలా ఈజీ అంటున్నాడు. వినుట వలన విశ్వాసం. మనం ధర్మకార్యాలు చేయడం వల్ల రక్షణ పొందం. కేవలము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినంత మాత్రాన మనము రక్షణ భాగ్యాన్ని పొంది నీతిమంతులముగా మనం తీర్చబడతామని చెప్తున్నాడు. మళ్ళా చెప్పండి, యేసు ప్రభువు అద్భుతాలు స్వస్థతలు చేసింది ఎందుకు? ప్రజలు మారు మనసు పొందాలని. మరి దేవుడు మీ జీవితంలో చాలా అద్భుతాలు చేశాడు, మరి మీరు మారు మనసు పొందారా? వడ్డీ వ్యాపారం మానేశారా? అబద్ధాలు మానేశారా? మోసం మానేశారా? ఒకవేళ మానేసి ఉంటే ఏం చేద్దరు? మానేసామండి అందరూ. అప్పుడు వెనకాల ఆవిడ ఏమంటది, ఇప్పుడే కదా పెద్ద దెబ్బలాట వేసుకొని వచ్చావు అని అంటది ఆవిడ. ఓకే, ఆ రోజుల్లో శరీర స్వస్థత ప్రభు చేశాడు, ఈ రోజుల్లో శరీర స్వస్థత ఏది లేదు. ప్రభు చెప్పాడు, యోనాను గూర్చిన సూచిక క్రియ తప్ప మరి ఏ సూచిక క్రియ మీకు ఇవ్వబడదు. అంటే చనిపోయి లేచే మేలు మీకు చేస్తాను కానీ శరీర స్వస్థతలు ఏమీ చెయ్యను అని చెప్పేశాడు. చెప్పాడు లేదా? అయితే ఆయన చేసేది ఆత్మీయమైన స్వస్థత. ఇప్పుడు పూర్వమేమో గుడ్డివారికి కళ్ళు ఇచ్చాడు, ఇప్పుడేమో సాతాను మూసివేసిన ఆత్మీయమైన గుడ్డితనానికి ఆయన స్వస్థత ఇస్తాడు. మీకు మామూలు కళ్ళు కనబడడం కావాలా? క్రీస్తు పూర్వానికి వెళ్ళిపోండి. క్రీస్తు పూర్వానికి వెళ్ళిపోతే అక్కడ యేసుప్రభు ఉంటాడు, అందరినీ ఉమ్మిరాసి స్వస్థపరుస్తున్నాడు. కానీ క్రీస్తు శకం అంటే
ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత క్రొత్త నిబంధన ప్రారంభమైంది. ప్రభు మరణించక ముందు అంతా పస్కా పండుగ ఆచరించాడు. ఆయన దేవాలయానికి వాడుక చొప్పున వెళ్ళాడు. ఈ పాత నిబంధన ఆచారాలన్నీ చేశాడు. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత క్రొత్త శకం ప్రారంభమైంది. ఆ క్రొత్త శకములో ఇక ఎవరికి ముట్టుకుంటే బాగు చేయడం ఎవరికి ఇవ్వలేదు అధికారము. అయిపోయింది. మొదటి శతాబ్దంలో శిష్యులకు ఇచ్చాడు. ఇప్పుడు ఇచ్చాడంటే రుజువు చేయి, నా రోగాన్ని పోగొట్టు, నీకు దమ్ముంటే అని అనాలి. ఇంకా నూనె రాసి అబ్రకదబ్బర్ ఎస్ అని అన్నాడు, రోగం పోదు. ఆడు ఇది కొరిందయ్యేలా ఉంది, గడ్డు దయ్యం, ఇది నా వల్ల అవ్వట్లేదని చెప్పి వెళ్ళిపోతాడు. ఈ విషయం తెలియక ఎంతో మంది కొబ్బరి నూనె సీసాలు పట్టుకొని పరిగెట్టేస్తారు. పోనీ రోగం తగ్గిందా? తగ్గలేదు. అప్పులు పోనీయా? ఎక్కువైపోయినాయి. యేసు ప్రభు ఈ కాలములో చేసే మేలు శరీర సంబంధమైంది కాదు. ఆ క్రీస్తు పూర్వము శరీర సంబంధమైన మేలు జరిగించాడు. ఇప్పుడు ఆయన తిరిగి లేచిన తర్వాత మన ఆత్మీయమైన అంధత్వాన్ని పోగొడతాడు, ఆత్మీయమైన కుంటితనాన్ని పోగొడతాడు. మనకు కావలసింది అదే. ఆయన ఏ ఉద్దేశంతో ఈ మేళ్ళన్నీ చేస్తున్నాడో మనము గ్రహింపకపోతే మనల్ని గద్దిస్తాడు. ఆయన గద్దిస్తాడు. మనం శరీర రోగాల గురించి వస్తే ఆయన మనలను గద్దిస్తాడు. ఇంతకుముందే నీకు చాలా మేళ్లు చేశాను కదా, ఇంకేం కావాలి మేళ్ళు? నీకు తయారైపోయి 10 మేలు చేస్తారని మారు మనసు పొందు ఇప్పుడు అంటాడు దేవుడు. సంవత్సరం అంతా బోల్డ్ మేలు చేశాడు కదా, ఎందుకు చేశాడు? మారు మనసు పొందుతామనే ఉద్దేశంతో. మనం పొందకపోతే ఆయన ఊరుకుంటాడా? నా మేళ్ళని వెనక్కిచ్చే అంటాడు. అంతే. గద్దించాడు వాళ్ళందరినీ. మనము మార్పు చెందితే 24వ వచనములో మనల్ని ఓర్చుకుంటాడు. మనం మార్పు చెందితే ఆయన ఏం చేస్తాడు? ఓర్చుకుంటాడు, క్షమిస్తాడు. ఆయన ప్రార్థన చేసి మనకు ప్రార్థన చేయడం నేర్పిస్తున్నాడు. ఆయన దేవుణ్ణి స్తుతించి మనకు స్తుతించడం నేర్పిస్తున్నాడు. 27వ వచనములో ఆయన ఎవరో, తనను పంపిందెవరు అనే వివరాలు చక్కగా ఆయన చెప్పాడు. తండ్రి ఎవరో, కుమారుడెవరో మనం తెలుసుకోవాలి. యేసు ప్రభు ఎందుకు వచ్చాడో మనం తెలుసుకోవాలి. తండ్రిని బయలుపరచడానికి ఆయన వచ్చాడు. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలనని ఆయన వచ్చి మనకు వివేకమును అనుగ్రహిస్తున్నాడు. దేవుణ్ణి పరిచయం చేస్తున్నాడు. ఎవరిని? అది ఆయన పని. అక్కడ స్పష్టంగా రాసి ఉంది అలా అని. దేవుడు తెలియదు జనానికి. మీరు వెళ్ళి అడగండి సంఘాల్లో, దేవుడు ఎవరని అడగండి, వాళ్ళు ఏదో చెప్తారు. తెలియదు వాళ్ళకి. తెలిస్తే చెప్తారు. ఆ బోధించేవాడికి తెలియదు దేవుడు ఎవరో కనుక ఇక జనానికి కూడా తెలియదు. అది యేసుప్రభు వచ్చింది ఎందుకంటే తండ్రిని మనకు బయలుపరచడానికి. కొందరే ఆయన్ని తెలుసుకున్నారు. మనందరము ఆ తండ్రిని తెలుసుకోవాలనేది ప్రభు యొక్క ఉద్దేశం. సొదొమ గుమరాల వంటి వాళ్ళైనా మెరుగే, కానీ కపెర్నహూము వాళ్ళు మాత్రం చాలా దుండగులు అంటున్నాడు యేసుప్రభు. సొదొమ గుమర్రా వాళ్ళకి లోతు వాళ్ళ ఊరు, వాళ్ళకి సువార్త చెప్పుంటే వాళ్ళు మారేవారు. వాళ్ళ మధ్యలో దేవుడు పంపిన 2 దేవదూతలు కొన్ని మహత్కార్యాలు చేస్తుంటే వాళ్ళు మారి ఉండేవారు. మీ మధ్యలో ఎన్ని అద్భుతాలు సూచక క్రియలు చేసినా మీరు మారలేదు కనుక సొదొమ గుమర్రాలే నయం అని అంటున్నాడు. నినివే పట్టణస్థులు యోనా సువార్త చెప్పగానే మారారు, కానీ ప్రభు చెప్పిన ఈ ఊరోళ్ళు మాత్రం మారలేదు. ప్రభు ప్రేమ ఏంటంటే శిక్షించే ముందు వారిని గద్దిస్తాడు, మారు మనసు పొందమని చెప్తాడు. దేవుడు పాపాన్ని చూస్తూ ఊరుకోడని వారిని హెచ్చరించాడు. వాళ్ళు మేళ్లు పొందారు కానీ మారు మనసు పొందలేదు. అనేకులకు ఈ సువార్త చెప్పబడలేదు. మనం విన్నాం కనుక మనం ధన్యులం. అనేకులకు తెలియదు. వాళ్ళు యేసుప్రభు చేసిన అద్భుత కార్యాలు చెబుతారు కానీ ప్రభు బోధించిన బోధ చెప్పరు. అందుకనే ప్రభు ఏం చెప్పాడో జనానికి తెలియకుండానే అజ్ఞానులుగా అయిపోయారు. మందిరాలకు వచ్చేవారు వింటున్నారు, ప్రతి వారం వింటున్నారు, విని 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 ముదిరిపోయారు. ఏమైపోయారు? నేను ఇంతే అన్నారనమాట. మారు. వినడానికి మాత్రం
చక్కగా వింటారు కానీ మారడం మాత్రం. మరి ఆ మాటలే వేరే వాళ్ళకు చెప్పుంటే వాళ్ళు మారిపోయి ఉండేవారని ప్రభువు బాధపడుతున్నాడు. ఆయన ఇస్తానన్నది ఆరోగ్యం కాదు, ప్రాణములకు ఆత్మలకు విశ్రాంతి. చెప్పండి, ఆయన ఏమి ఇస్తా అన్నాడు? డబ్బులా, విశ్రాంతియా? ఈ లోకములో 2 రకాల ప్రజలు ఉన్నారు. ఒకరు జ్ఞానులు, వివేకులు. రెండవది పసిబాలుర వంటి దీనులు. జ్ఞానులు వాళ్లకు మరుగుపరిచాడు సువార్తను, పసిబాలురైన దీనులకు చెప్పాడు. ఎప్పుడైతే మనం ప్రభు దగ్గరికి దీనత్వంతో వస్తామో ఆయన మనకు విషయాలన్నీ చెప్తాడు. మనం ఎప్పుడైతే చదువుకుంటామో గ్రంథాన్ని, అప్పుడు ప్రభు బోధలన్నీ మనకు చక్కగా అర్థమవుతాయి. మనం బైబిల్ చదవము గనుక మనకు జ్ఞానం రావట్లేదు. ఆయన విశ్రాంతిని, సమాధానాన్ని, శాంతిని ఇచ్చాడు. మరి ఆయన చెప్పిన కొన్ని పట్టణాల్లో ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని బోధలు చేసినా వారు మారలేదు. అందుకనే వారికి ఖండన అని చెప్పాడు. సామెతల గ్రంథం తీయండి, 29:1. ఎన్నిసార్లు గద్దించినా లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. అమ్మో, ఈ వాక్యం చదివితే భయం వేస్తుంది. ఆ కపెర్నహూము అనే పట్టణానికి ప్రభు చాలాసార్లు వెళ్ళాడు కదా, మనం చూస్తాం. ఎంతో మందిని బాగు చేశాడు, ఎన్నో సువార్తల వారికి చెప్పాడు. ఎన్నిసార్లు చెప్పిన వారు మార్పు. అదని సంఘం అంటారు దాన్ని. అందరూ శారీరకంగా ఎదిగేవారు ఆత్మీయంగా కూడా ఎదగాలి కదా. వారు ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే ఇక హఠాత్తుగా నాశనం అవుతారని సామెతలు 29:1. హెబ్రీ 12:25 చూడండి. మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరించవద్దు, భూమి మీద నుండి మీకు బుద్ధి చెప్పు వాడి మాటలు మీరు వినకపోతే పరలోకము నుండి వచ్చి మీకు బుద్ధి చెప్పే వాడి మాటలు మీరు ఎలా వింటారు అంటున్నాడు హెబ్రీ 12:25. రోమా 2:5 చూడండి. నీ కాఠిన్యము మార్పు పొందని నీ హృదయమును అనుసరిస్తే దేవుని ఉగ్రతను కూర్చుకుంటావు అని చెప్తున్నాడు. అదే దేవుడు చూస్తాడు. మనము ఆయన మాట వినకపోతే ఆయన మనలను శిక్షిస్తాడు. నా యొద్ద నేర్చుకోండి, నా వాక్యము వినండి, నా కాడి మోయండి, నేను మీకు ఏం చెప్పాను ఆ సంగతులను మీరు వెళ్ళి బోధించండి అని అన్నాడు. మనమేమో యేసుప్రభు చేసిని వింటాం కానీ ఆయన చెప్పిని వినం. చేసిని ఏంటి? కుష్ఠరోగి బాగు చేశాడు, కుంటోడు బాగు చేశాడు, లాజరు లేపాడు, ఇది దంచేస్తారు పాస్టర్లు. ఇప్పుడే ఆనాడు యేసు ప్రభు చేసిన అద్భుతం, హల్లెలూయా ప్రియులారా, ఇప్పుడు కూడా మీ జీవితంలో చేయనై ఉన్నాడు మరణాతో అన్నాడు. చేస్తాడు. ఇప్పుడు యోనాను గూర్చిన సూచిక క్రియ ఒక్కటి తప్ప మరి మీకు ఏది ఇవ్వబడదు. ఈ అద్భుతాలు, స్వస్థతలు, అభిషేకాలు చేస్తామని బోధకుల్ని మన ఊర్లో ఉన్న ముసలోళ్ళని తీసుకెళ్ళి, ఇదిగో ఈమెకి కడుపు వచ్చేలా చూడు అని చెప్తే మరి ఏం చేస్తాడు? పట్టుకుని తనాలని. అది ముఖ్యం కాదురా అబ్బిగా. ముఖ్యం ఏంటంటే మారు మనసు పొందాలి. ఏం పొందాలి? అయితే మనం ఏం చేయాలో చెప్పి ముగిస్తాను. దేవుడు మన జీవితంలో విస్తారమైన మేళ్లు చేశాడు అనుకొని మనము మారు మనసు పొందాలి. ఏం పొందాలి? ఎందుకు పొందాలి? ఎన్నో మేళ్లు మనకు చేశాడు గనక. 21వ వచనంలో గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని పశ్చాత్తాపపడాలి. మారు మనసు అంటే ఏంటి? బిర్యానీ వండుకొని తిండవా? మారు మనసు అంటే గుండె బాదుకోవడం. మారు మనసు అంటే 2 పనులు చేయాలట. గోనె బట్ట కట్టుకొని బూడిద వేసుకొని పశ్చాత్తాప. అది దేవుడు మన నుండి కోరుతున్నాడు. 22వ వచనంలో విమర్శ దినమందు, తీర్పు దినమందు మన గతి ఓర్వదగినదిగా ఉంచుకోవాలి. దేవుడు క్షమాపణకు మనం సిద్ధంగా ఉండాలి కానీ ఉగ్రతకు కాదు. మారు మనసు అంటే ఏంటి? విశాల మార్గంలో ఉన్న వాళ్ళు దాన్ని విడిచి ఇరుకు మార్గంలోకి రావడము. ప్రభువుకి వీపు చూపించే వాళ్ళు ఇప్పుడు ప్రభువుకి ముఖాన్ని చూపించాలి. మారు మనసు అంటే పాపమును విడిచిపెట్టడం. 22వ వచనంలో ఆకాశం మట్టుకు హెచ్చింపబడిన మనము తగ్గించుకోవాలి. ఏం చేయాలి? ఒకవేళ మనం తగ్గించుకోకుండా ఉన్నామా
ఏమవుతుంది? నేను చెప్పను, మీరే చెప్పండి. పాతాళమునకు దిగగొట్టబడతారు. అది వాక్యం చెబుతుంది, నా మాట కాదు. సో తగ్గించుకుందామా, హెచ్చించుకుందామా? మనం తగ్గించుకోవాలండి. ఏం చేయాలి? మన కులం, మన యొక్క గొప్పతనం, మన చదువు ఇదంతా మర్చిపోయి మనం దీనులుగా ఉండాలి. అప్పుడే దేవుడు హెచ్చిస్తాడు. 25వ వచనంలో మనము యేసు ప్రభు వలె ప్రార్థించడం, యేసు ప్రభు వలె స్తుతించడం చేయాలి. ఆయనను చూచి ఆయన మాట విని మనం నేర్చుకోవాలి. 26లో ఆయన దృష్టికి అనుకూలమైంది ఏదో మనం తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? అనుకూలమైంది ఏంటి? యాకోబు 4:6లో ఆయన గర్విష్ఠులను చెదరగొట్టి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. అంటే పశ్చాత్తాపపడిన వారిని ఆయన చేర్చుకుంటాడనమాట. 27వ వచనంలో దేవుని పని ఏంటో, ప్రభు పని ఏంటో మనం తెలుసుకోవాలి. ప్రభు పని ఏంటంటే తండ్రిని బయలుపరచడం, దేవుని పని ఏంటంటే మనల్ని ప్రేమించడం. మనము ఎరగాలి. 27లో ఎరుగుట అంటే ఏంటి? తెలుసుకోవడం. ఇక 28వ వచనంలో ఆఖరి మాట, మనం ప్రభు దగ్గరికి వచ్చి సాత్వికత్వాన్ని, దీనత్వాన్ని నేర్చుకొని ఆయన కాడి ఎత్తుకోవాలి. చెప్పండి, లాస్ట్ మాట చెప్పండి, ముగించారు, అయిపోయింది. నా యొద్దకు రండి. ఎవరి దగ్గర రావాలి? మనం చర్చిలోకి వస్తాం, కానీ ప్రభు దగ్గరికి రాము. ప్రభు సంఘానికి రండి అన్నాడా, లేక మందిరానికి రండి అన్నాడా, లేక అయ్యగారి దగ్గరికి రండి అన్నాడా, లేక నా దగ్గరికి రండి అన్నాడా? ప్రభు దగ్గరికి రావాలి. చాలా మంది గుళ్ళోకి వస్తారు కానీ ప్రభు దగ్గరికి రారు. రావడమే కాదు, వచ్చి నేర్చుకోవాలి. ఏం చేయాలి? ఏమి నేర్చుకోవాలి? సాత్వికమును, దీనత్వాన్ని నేర్చుకోవాలి. మరి మీరు నేర్చుకుంటున్నారా, లేకపోతే మీ టెంపర్ అలాగే ఉందా? ఓయ్ నేను ఎవరినో తెలుసా? ఎవడైతే ఏంటి, చచ్చిపోతే కుళ్ళిపోవా? డబ్బును బట్టి కానీ, కులం బట్టి కానీ, అందాన్ని బట్టి కానీ, మా వెనకాల చాలా మంది ఉన్నారు అని బట్టి కానీ, బ్యాంకులో బోల్డ్ అంత డబ్బు ఉందానికి బంగారం, నో 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 నో. ఎంత బంగారం ఉన్న వాళ్ళైనా చచ్చిపోగానే 2-3 గంటలకి ఉబ్బిపోతారు, కుళ్ళిపోతారు. ఏమన్నా ఉన్నిస్తారా? ఇంట్లో ఊళ్ళో ఉన్నిస్తారా? వీధిలో వాళ్ళు ఊరుకుంటారా? మా మనవడు రావాలి హైదరాబాద్ నుంచి, అమెరికా నుంచి, ఊరుకొని ఇస్తారా? పోలీసులు ఫోన్ చేసి ఇక్కడ ఎత్తరా ముందు అని అంటారు. ఎంత గొప్పోడైనా ఇదే. అయితే మనము దీనులుగా ఉందాం. ఎలా ఉందాం? ఆయన దగ్గర నేర్చుకుందాం దీనత్వాన్ని. ఆయన పరలోక మహిమను విడిచిపెట్టి దేవునితో సమానంగా ఉండాలని అనుకోక దీనుడైపోయాడు. ఇంగ్లీష్లో ఏమని రాస్తుందంటే, హీ డిడ్ నాట్ మేక్ హిమ్సెల్ఫ్ ఈక్వల్ విత్ గాడ్ అని రాస్తుంది. అంటే ఆనాడు లూసిఫర్ దేవునితో సమానుగా చేసుకుందాం అనుకున్నాడు, కానీ ఈనాడు యేసు ప్రభు అలా అనుకోలేదు. దేవునితో సమానంగా ఉండడం నాకు వద్దు అనుకున్నాడు, నేను ఉండను అలాగా అనుకున్నాడు అని తాను రిక్తునిగా దాసుని రూపమును ధరించాడు. అందుకనే ఆయన్ని అన్ని నామములు ఒకటి పైనామమును ఇచ్చాడు. ఇక లాస్ట్లో ఆయన కాడిని ఎత్తుకో. ఓ పని చేయండి, కళ్ళు మూసుకోండి. ఓకే, మీ కుడి చేయి పైకెత్తండి. ఓకే, నేను కూడా కళ్ళు మూసుకుంటాను, కుడి చేయి పైకెత్తుతాను. నాతో చెప్పండి. తండ్రివైన దేవా, నీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు. నా జీవితంలో గత సంవత్సరాల్లో విస్తారమైన ఎన్నో మేళ్లు చేశావు. నేను మారు మనసు పొందాలనే ఈ మేళ్లన్నీ నాకు చేశావు. నేను ఇప్పుడే పశ్చాత్తాప పడుతున్నాను. నన్ను కూడా మీరు ఓర్చుకోండి. విశాల మార్గము విడిచిపెట్టి ఇరుకు మార్గములోనికి వస్తాను. పాపములను విడిచిపెడతాను. నన్ను నేను తగ్గించుకుంటాను. ఓ దేవా, నీ కుమారుడైన యేసుక్రీస్తు వలె సాత్వికులుగా దీన మనసుతో జీవిస్తాను. ఇప్పుడే ఆయన దగ్గరికి వచ్చి ఆ మాటలు విని దీనత్వముతో
నేర్చుకొని ఆయన కాడిని నేను మోస్తాను అని మాటిస్తున్నాను. ఇన్ని మేళ్లు పొందిన నేను ఇక నుండి మారు మనసు పొంది నీవు చెప్పినట్లు నీ వాక్య ప్రకారము జీవించడానికి నాకు సహాయం చేయండి. యేసు నామములో వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు ఎంతో ప్రేమించే మనలన్ క్రీస్తును పంపేను భువికే, క్రీస్తును పంపేను భువికే. నశించుచున్న మానవులను ప్రోవా, నశించుచున్న మానవులను ప్రోవా, నిత్య జీవాము నీవా. దేవుడు ఎంతో ప్రేమించే మనలన్, దేవుడు ఎంతో ప్రేమించే మనలన్ క్రీస్తును పంపేను భువికే, క్రీస్తును పంపేను భువికే. దీనులను పైకి ఎత్తగా యేసు దీనుడై పుట్టేను భువిలో, దీనులను పైకి ఎత్తగా యేసు దీనుడై పుట్టేను భువిలో. పాపుల రక్షింప ప్రభు యేసు క్రీస్తు, పాపుల రక్షింప ప్రభు యేసు క్రీస్తు పరము నుండి దిగి వచ్చే, పరము నుండి దిగి వచ్చే. దేవుడు ఎంతో ప్రేమించే మనలన్, దేవుడు ఎంతో ప్రేమించే మనలన్ క్రీస్తును పంపేను భువికే, క్రీస్తును పంపేను భువికే. పాపాంధకారంబులోనున్న మనకు జీవపు వెలుగివవచ్చే, పాపాంధకారంబులోనున్న మనకు జీవపు వెలుగివవచ్చే. పాపుల రక్షింప ప్రభు యేసు క్రీస్తు, పాపుల రక్షింప ప్రభు యేసు క్రీస్తు పరము నుండి దిగి వచ్చే, పరము నుండి దిగి వచ్చే.
ప్రేమించే మనలన్ దేవుడు ఎంతో ప్రేమించే మనలన్ క్రీస్తును పంపేను భూమికే క్రీస్తును పంపేను భూమికే శాంతిలోనున్న మానవ కోటికి నిత్యమైన శాంతినివ్వా అశాంతిలోనున్న మానవ కోటికి నిత్యమైన శాంతినివ్వా పాపుల రక్షింప ప్రభు యేసు క్రీస్తు పాపుల రక్షింప ప్రభు యేసు క్రీస్తు పరము నుండి దిగి వచ్చే పరము నుండి దిగి వచ్చే దేవుడు ఎంతో ప్రేమించే మనలన్ దేవుడు ఎంతో ప్రేమించే మనలన్ క్రీస్తును పంపేను భూమికే క్రీస్తును పంపేను భూమికే నశించుచున్న మానవులను బ్రోవా నశించుచున్న మానవులను బ్రోవా నిత్య జీవాము నీవా దేవుడు ఎంతో ప్రేమించే మనలన్ దేవుడు ఎంతో ప్రేమించే మనలన్ క్రీస్తును పంపేను భూమికే క్రీస్తును పంపేను భూమికే. మా చిరునామా బాబులోక్ గండి, చైర్మన్, బేతేల్ అసెంబ్లీ, నల్లజర్ల. పిన్ కోడ్ 534112, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 08818277333. మా సెల్ నెంబర్ 9440111250. మరొక సెల్ నెంబర్ 9000000803. మా ఈమెయిల్ ఐడి satysakshiTV@gmail.com. మా వెబ్సైట్ www.bethelassembly.net.